నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. వెంకట్ గారు, సో అయితే ఎవరికైనా సరే ప్రొడ్యూసర్స్ సినిమా తీస్తున్నారు అంటే త్రూఅవుట్ ద లవ్ వాళ్ళకి విపరీతమైన పిచ్ ఉంటే కానీ ప్రొడక్షన్ సైడ్ దిగరు. సినిమా అంటే వాళ్ళకి నరాల్లో ఫ్రమ్ టో టు హెడ్ వరకు అసలు సినిమా 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 అని తిరుగుతూనే ఉంటుంది. అబౌట్ సినిమా మీరు ఏం చెప్తారు? సినిమా అంటే మీ లైఫ్లో ఏంటి? మీరు చెప్పేది కరెక్ట్. మా ఆవిడకి బాగా ఇంట్రెస్ట్. ఓకే ఓకే, ప్రొడ్యూసర్గా యాక్చువల్గా మా ఆవిడ హర్ నేమ్ ఇస్ రాధా వి పాపదిప్పు. ఓకే, సో చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి. నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే ఓకే, సో దట్స్ ద మెయిన్ థింగ్. ఓకే, ఆవిడికి చిన్నప్పటి నుంచి నాకు థియేటర్ కావాలి, అది ఆంధ్ర ప్రొద్దుటూరు. She want to have his own theater. సో అదొక అంతే కదా, చిన్నప్పుడు ఒక ఇది ఉంటది కదా చిన్నప్పుడు. ఓకే, అట్లున్నది. ఇంకా కాలానుగుణంగా మా మ్యారేజ్ అయింది, మాది లవ్ మ్యారేజ్ అనమాట. సో అట్లా యుఎస్కి వెళ్ళిపోయాము. ఇంకా యుఎస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్యామిలీ, కిడ్స్, ఇంకా జాబ్, ఇంకా బ్లా థింగ్స్. సో ఫైనలీ వి ఎండ్ అప్ టు ప్రొడ్యూస్ నవాబ్ కేఫ్స్ చాయ్ వాలా. రియల్ లైఫ్ లో ఇంత రొమాంటిక్ ఉన్నా సార్, ఇమాజిన్ మా సినిమాలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఆయన ఎంత కేర్ తీసుకుని రాయించుంటారు. సో మా యూత్ ఇప్పుడు వెళ్ళి ఒకసారి డైరెక్టర్ అడగాలి. అడుగుదాం నెక్స్ట్ సిట్టింగ్ కి డైరెక్టర్ గారితో అడుగుదాం. అట్లా వి స్టార్టెడ్. సో ఇప్పుడు ఈ మూవీ ఏంటి నేను చూస్ చేసుకున్నాను వన్స్ డైరెక్టర్ నాకు ఆ స్టోరీ చెప్పిన తర్వాత అంటే జస్ట్ స్మాల్ థింగ్, రైట్? ఇప్పుడు మనం చూసామంటే డాక్టర్ కొడుకు డాక్టర్లు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్లు. చూసుకోండి, 90% డాక్టర్ కొడుకు ఇంకో డాక్టర్ చదివేసి పక్కన ప్రాక్టీస్ పెడతాడు. మా ప్రొడక్షన్ ఇంటెన్షన్ ఏంటంటే చాయ్ వాలా కొడుకు చాయ్ వాలా ఎందుకు కాకూడదు? ఓకే ఓకే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను మా నీలోఫర్ వాళ్ళు మెన్షన్ చేసేది కాదు, కానీ నీలోఫర్ బాబురావు గారి కొడుకు ఈజ్ రన్నింగ్ ఈజ్ గ్రేట్ బిజినెస్. అవును. ఓకే, మనం చాయ్ వాలా అనొచ్చు అనకూడదు, కానీ ఈజ్ ఎంటర్ప్రైనర్, బిజినెస్ మ్యాన్. ఓకే, దట్స్ ఇంటెన్షన్, రైట్? మనకు ఏ వృత్తిలో కానీ దేంట్లో అయినా కానీ దేర్ ఇస్ నో లో అండ్ దేర్ ఇస్ నో హై. హౌ యూ కెన్ హ్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికాలో చూసుకోండి, నైక్ షూస్ అన్ని ఉన్నాయి, వాళ్ళు చెప్పులు అమ్మేవాళ్ళు. దేర్ ఈస్ $multi-billion కంపెనీ దే రన్నింగ్. అక్కడ పోయేసి ఐఐటిలో చదివిన వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారు. ఫైనల్ ఓనర్ ఎవరు? ఓకే, అమెజాన్ తెలుసు. అమెజాన్ ఆయన సిఇఓ ఎవరు తెలుసు? ఆయన ఫార్మర్. ఈ లర్న్డ్ ఈజ్ ట్రాక్టర్ మెకానిక్ ఫ్రమ్ గ్రాండ్ ఫాదర్స్. ఓకే ఓకే, దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? ఓకే, ఈ విధంగా ఈ మూవీ అనేది మా డైరెక్టర్ ఏ విధంగా తీసుకెళ్లారని యూ హ్యావ్ టు వాచ్ ఇన్ బిగ్ స్క్రీన్. మీరు మొత్తానికి అక్కడ కనెక్ట్ అయ్యారు. చాయ్ వాలా కొడుకు నేను అక్కడ కనెక్ట్ కాదు, నేను చిన్నప్పుడే మా ఇంట్లోనే కనెక్ట్ అయ్యాను. మా ఫాదర్ ఫార్మర్. ఓకే, మా ఫాదర్ ఏమనేవారు, వ్యవసాయం చేసుకోవడం బాగుంటది అనేవారు. మనకు ఉంది కదా ఇక్కడ ఇండియాలో, పక్కనోడు అమెరికా పోతే నేను అమెరికా వెళ్ళాలి, పక్కనోడు ఇంజనీరింగ్ చేస్తే నేను ఇంజనీరింగ్ చేయాలి, పక్కనోడు కాన్వెంట్ స్కూల్ పోతే నేను కాన్వెంట్కి వెళ్ళాలి. ఏం సార్, అది మన ఇండియన్ తప్పని చెప్పను, మన ఇండియన్ సొసైటీ, మన ఇండియన్ కల్చర్ అది ఆ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకా మన వెస్ట్ కంట్రీ, వెస్ట్ అమెరికా అక్కడ అంటే అలా కాదు. ఇప్పుడు ఫాదర్ ఏమైనా కానీ కొడుకు వాడి ఇష్టం ఏమైనా కావచ్చు. ఇప్పుడు చూసుకున్నామంటే ఫాదర్ సిఇఓ అంటే కొడుకు మ్యూజిషియన్ అయి ఉంటాడు, ఇంకొకటి అయి ఉంటాడు. ఓకే, సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి అక్కడ పెరిగేది. మనకు ఇది ఫార్చునేట్ వీ డోంట్ నో, మనకు ఇండియన్ కల్చర్ లో అది లేదు. కొడుకు ఖచ్చితంగా ఏదో ఒకటి కావాలి, ఇంజనీరో సిఇఓ కావాలి, ఫార్మర్ కాకూడదు. అంటే అలా మనకి అట్లా మన సిస్టమ్ అలా ఉంది. సో అట్లీస్ట్ మా ప్రయత్నము సినిమా ద్వారా కొంచెము చెప్పేదని ట్రై చేస్తాను. దీనికి ముందు ఎన్ని కథలు విన్నారు సార్? ఒక 4-5 కథలు విన్నారు. 4-5 కథలు విన్నారు. ఫైనల్ గా ఇది మీ హృదయాన్ని కదిలించిన కథ. ఆఫ్ కోర్స్ ఎస్ అనుకోండి. సో వి డెఫినెట్లీ వి కెన్ డూ దట్. అవర్ ప్రొడక్షన్ నుంచి వి డూ దట్ డెఫినెట్లీ. వెరీ గుడ్ మూవీస్. ఓకే, కనీసం మినిమం ఒక మెసేజ్ సొసైటీకి ఇచ్చేందుకు వి ట్రై యువర్ లెవెల్ బెస్ట్ డెఫినెట్ గా. ఓకే, అలాగానే మంచి కామెడీ ఉండేదో ట్రై చేస్తాము. ఒక
We try to do the best movies in future also. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe.